డిస్క్లైమర్. ఈ వీడియో నేను ఎలాంటి బై సెల్ రికమెండేషన్స్ చేయటం లేదు. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. కొన్ని అమ్మినా మీ ఓన్ రిస్క్ తోనే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిఫ్టీ ఆప్షన్ మాస్టర్. ఈ వీడియోలో మనం మార్చ్ సెకండ్ వీక్కి ఇండెక్స్ లెవెల్స్, కొన్ని స్టాక్స్ లెవెల్స్, నెక్స్ట్ 4 అప్ ట్రెండ్ స్టాక్స్, 4 డౌన్ ట్రెండ్ స్టాక్స్, వాటి ఆప్షన్ లెవెల్స్ చూస్తాను. ఫస్ట్ నిఫ్టీ చూస్తే లాస్ట్ వీక్ డౌన్ అయ్యి మీకు 25,163లో క్లోజ్ అయ్యింది. దీని లెవెల్ ఏంటంటే పైకి వెళ్తే 25,654, 25,874, 26,02, 26,367. డౌన్ సైడ్ ఫస్ట్ సపోర్ట్ 24,968, సెకండ్ సపోర్ట్ 24,703, 24,572. ఫ్రెండ్స్, వీటిని మీరు ఎలా ఉపయోగించుకోవాలంటే నేను ఒక సింపుల్గా చెప్తాను. మీరు ఏం చేస్తారంటే ఈ నిఫ్టీ నేను చెప్పిన లెవెల్స్ని మీరు వీడియో పాజ్ చేసుకొని స్లోగా వినండి. ఇప్పుడు ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుని నేను చెప్పిన లెవెల్ దగ్గర ఎక్కడైనా డ్రా చేయండి. డ్రా చేశారు. ఇప్పుడు నేను అన్ని లైన్స్ నేను రిమూవ్ చేస్తాను. మీకు ఎలా చేయాలని చూపిస్తాను. దీంట్లో డ్రాయింగ్స్ అన్ని రిమూవ్ చేసేసాను. మీరు ఏం చేస్తారంటే ఒక లైన్ డ్రా చేశారు కదా, దీని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి ఇక్కడ సెట్టింగ్స్ వస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. నేను ఇప్పుడు ఈ లెవెల్ అంటే 25,175, ఇక్కడ అది 25,175 టైప్ చేయండి. ఆ కోఆర్డినేట్స్లో క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది 25,175. అయితే ఈ విధంగా అన్ని లెవెల్స్ని మీరు మార్క్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా మీకు లెవెల్స్ సపోర్ట్ దగ్గరికి, రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేసుకోండి. విత్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకా అన్ని చెప్తే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 63,482, దాని సపోర్ట్ వచ్చి 61,600లో ఉంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ నేను చెప్పింది 61,662, సపోర్ట్ 59,610, నెక్స్ట్ సపోర్ట్ 57,758. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఈ లెవెల్స్ అన్ని ఎప్పటికైనా వస్తాయి. ఆ లెవెల్కి వచ్చినప్పుడు యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఎక్కడ క్లోజ్ అయిందంటే 13,485లో క్లోజ్ అయింది. ఫస్ట్ సపోర్ట్ 13,304, సెకండ్ సపోర్ట్ 12,934, 12,792. అంటే ఒక 3 పాయింట్ బఫర్ పెట్టుకోండి ప్రతి లెవెల్కి. నెక్స్ట్ 13,753 రెసిస్టెంట్, 13,978. ఇవి ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు యాక్ట్ అవుతాం. సెన్సెక్స్ క్లోజింగ్ 81,166, దీని రెసిస్టెన్స్ వచ్చి 83,944, 84,518, 85,862. సపోర్ట్ ఫస్ట్ సపోర్ట్ మైనర్ సపోర్ట్ 80,474, 79,874. అంతే, ప్రస్తుతానికి అవి ఉన్నాయి. మళ్ళీ చూస్తాం. నెక్స్ట్ మీకు దీంట్లో ఒక 2 ఇండెక్స్ నిఫ్టీ ఆప్షన్స్ ఇస్తాను. వాటి లెవెల్స్ కార్డ్ ఇస్తాను. ఇది నిఫ్టీ ఫుట్ ప్రింట్స్. దీనికి వచ్చేసరికి సపోర్ట్ వచ్చి 42, నెక్స్ట్ సపోర్ట్ ఫస్ట్ సపోర్ట్ వచ్చి ఇది అవుతుంది 129, ఇది రెసిస్టెన్స్లో ఉంది. ఇవన్నీ ఏంటంటే ఈ మార్చిలో బిగిన్ అయిన ఆప్షన్స్ కాబట్టి మీకు లెవెల్స్ రావు. కొత్తగా ఫామ్ అయినప్పుడు వస్తూ ఉంటాయి. పైన ఫామ్ అయినట్టు మనకు ఇవ్వగలవు. చూడండి, ఇది మనం 15-30 మినిట్స్లోకి వెళ్ళాలి ఇవి చూడాలంటే. చూడండి, ఇది 484 దాకా వెళ్తే ఈ ఫుట్ ఇప్పుడు 276లో ఉంది. నెక్స్ట్ ఇది క్రాస్ అయితే 403, నెక్స్ట్ రెసిస్టెంట్ 487, 674 ఇలా ఉంటాయి. కానీ దీనికంటే మీరు నిఫ్టీనే చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి.
నెక్స్ట్ చిన్న నేను బోర్డు మీద ఉండే వాటికే ఇస్తున్నాను. చూడండి ఇది దీని సపోర్ట్ వచ్చి 26, ఇది ఫుట్టే 25/200 ఫుట్ 141 రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఇది బ్రేక్ అయితే మీకు ఆల్మోస్ట్ మళ్ళీ 313 592 ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాలు చిన్నది పెట్టుకున్నాను. కాలు చూడండి 766 నుండి పట్టు వచ్చింది. సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే 34లో ఉంది. కానీ లోయర్ లెవెల్స్ లేవు దీనికి. పెరిగితే 195 దాకా వెళ్ళే అవకాశం. 195 కానీ 143 ఫస్ట్, తర్వాత 195, తర్వాత వచ్చి 267. ఇవి తక్కువ టైం ఫ్రేమ్ పెట్టి ఆ లెవెల్స్ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి తక్కువ ఫ్రేమ్ నేనంటే 4 అవర్స్ పెట్టాను, అన్నిటికి ఇవ్వాలి కాబట్టి లెవెల్స్ 3 అవర్స్ పెట్టాను. ఇది మీరు 15 మినిట్స్కి వచ్చేసి 30 మినిట్స్లో పెట్టేసి 3 మినిట్స్లో ఇక్కడ పెట్టుకుంటే మిగిలి ఈ లెవెల్స్ వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. కింద లెవెల్స్ లేవు కాబట్టి రాకపోవచ్చు. చూడండి 206, 360, 550 ఆల్మోస్ట్ వీటిని లైన్లు పెట్టేసుకుంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వీటికి గట్ చెప్తాను ఇదే విధంగా వచ్చిన లోయర్ టైం ఫ్రేమ్. బాటమ్ ఇది ఇంక దీనికి హైయర్ లెవెల్స్ లేవండి. ఇది హైయర్ లెవెల్. ఇక్కడ మిడిల్లో ఇది ఒక లెవెల్ వస్తుంది 199. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని షాప్స్కి వెళ్తాము, వాటి లెవెల్స్ వరకే చెప్తాను నేను. ఇన్ఫీ ఇది డౌన్ఫాల్లో ఉంది. కొన్ని లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేయమన్నాను. చూడండి డౌన్ఫాల్ ఎండే కొంతవరకు రిట్రేస్ అయింది. దానివల్ల కొంచెం కాలు కొంత ఇచ్చుంటుంది ఈల్డ్ 1268. నెక్స్ట్ ఇప్పుడు సపోర్ట్ ఏంటంటే 1291. దీనికి రెసిస్టెంట్ 1338. ప్రస్తుతానికి ఈ మిడిల్లో ఉంది. 1291 బ్రేక్ అయితే 1267కి వస్తుంది. అది బ్రేక్ అయితే 1227కి వస్తుంది. ఈ వీక్కి సరిపోతుంది ఇది. టాటా ఎలక్సీ, టాటా టెక్ మహేంద్ర ఇవన్నీ పాల్లో ఉండేది కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది 1362లో ఉంది. 1343. మీకు 30 మినిట్స్కి వెళ్ళి 4 అవర్స్కి వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్ చూడాలంటే. దీనికంటే చాలా దూరంలో ఉంది, ఇంక చాలా పడింది కదా ఫ్రెండ్స్. ఇదే లెవెల్ చూపిస్తుంది మనకు 1336 లాస్ట్ లెవెల్. దీని బ్రేక్ అయితే రేపు ఇక్కడెక్కడ ఉంది 947 మధ్యలో ఎక్కడ ఉంటుంది, మనం ఎత్తుక్కోవాలి. ఓకే, ఇది నేను అప్ ట్రెండ్లో ఉంది, అన్ని డౌన్ ట్రెండ్లో ఉంటే ఇది ఒక్కడే అప్ ట్రెండ్లో ఉంది. చూడండి ఎల్ఎన్టీ టెక్నాలజీస్, ఇది అప్ అండ్ డౌన్లో ఉందో లేదో తెలియదు. చూడండి ఇది బులిష్గా ఉంది. నిన్న మార్నింగ్ 3140 ఎంతవరకు వెళ్ళినంటే 400 పాయింట్స్ ఆల్మోస్ట్ ఆల్ అయింది మొన్నటి నుండి నిన్న అయితే కంటిన్యూస్గా బులిష్గా ఉంది. మనం తక్కువ టైం ఫ్రేమ్కి వచ్చి చూసుకుంటాం. గ్లెన్మార్క్ ఫార్మా ఇది కూడా బులిష్గా ఉంది. నిన్న ఫ్రెండ్ మార్కెట్ పట్టుంటే ఇవన్నీ బులిష్గా ఉన్నాయి. దీని లెవెల్ వచ్చి తక్కువ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి ముందు లోయర్ లెవెల్స్ చూస్తాం. ఫస్ట్ సపోర్ట్ వచ్చి 2103, రెసిస్టెన్స్ 2173, సెకండ్ సపోర్ట్ 2037, 1988. హయ్యర్ లెవెల్స్ ఇది ఫ్రెష్ అయ్యి అనుకుంటానండి. ఇంకో ఫ్రెష్ అయ్యలు రావాలి, ఫామ్ అయితే కానీ రావాలి లెవెల్స్. ఎందుకు ఆఫర్ అక్కర్లేదు. టీసీఎస్ ప్రస్తుతానికి అయితే 2631లో ఉంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 2569, రెసిస్టెన్స్ 2695, 2747. బిహెచ్ఎల్ చెన్నై చూడండి, చెన్నై బాగుంటాయి మీకు చూసేదానికి. చూడండి ఇది రెసిస్టెన్స్ వచ్చి 267, సపోర్ట్ వచ్చి 259, 255. ఆయిల్ ఇండియా ఇది ఒకటి మా ఆప్షన్స్ చాలా బాగుంటుంది చూడండి.
ఇది అప్ ట్రెండ్‌లో ఉంది స్టాకు. మీకు ఇది క్లోజింగ్ 482, రెసిస్టెంట్ 490, ఇది ఇయర్లీ అనుకుంటాను 490, సపోర్ట్ వచ్చి 470, సెకండ్ సపోర్ట్ 463, లార్జెస్ట్ స్లాబ్స్. ఇది డౌన్ ట్రెండ్‌కి వచ్చిందన్న మనకు ఇది బ్రేక్ అయింది కాబట్టి 1073, నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 1007, 1007, 997, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 1101. ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం 4 ఎవ్రీ వీక్ మనం ఏం అనుకుంటున్నానంటే 4 అప్ ట్రెండ్ ట్రాక్స్, 4 డౌన్ ట్రెండ్ ట్రాక్స్, వాటి ఆప్షన్స్ చూస్తాం. డౌన్ ట్రెండ్ ట్రాక్స్ చూస్తున్నాం. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న భారతీ ఎయిర్టెల్, ఇది ఒక డౌన్ ట్రెండ్ ట్రాక్. దీని లెవెల్స్ ఎలా ఉన్నాయంటే చూడండి, ఇది ప్రస్తుతానికి 867 ఉంది. ఇది పెరగడం బిగిన్ అయితే 1934, 1976. డౌన్ అయితే మార్కెట్ పెట్టాను టైం వేస్ట్ కాకుండా 1797, 1664 ఇంతవరకు వస్తుంది. దీని ఆప్షన్స్ చూస్తున్నాం. ఇది వచ్చేసరికి 2000 కాల్. నేను కొంచెం దూరం ప్రీమియం తక్కువ ఉండాలి, మినిమం రిస్క్ ఉండేటే తీసుకుంటాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎలాంటివి అయినా తీసుకోండి. మీరు ఎలాంటివి తీసుకున్నా పర్లేదు. నేను బై సెల్ రికమెండ్ చేయటం లేదు. నేను సెబీ రిజిస్టర్ కాదు. మీకు డిస్క్లైమర్, మీకు లెవెల్స్ వరకే నేను ఇవ్వగలను. లెవెల్స్లో మీరు కొనాలనుకుంటే మీ అడ్వైజ్ తీసుకొని కొనుక్కోండి, అమ్మండి. ఇది మీరు అమ్మినా కొన్నా మీ ఓన్ రిస్క్, నాకు సంబంధం లేదు. ఇది 10 రూపాయలలో ఉంది ఫ్రెండ్స్. ఇది లో లెవెల్లో రావాలంటే నెక్స్ట్ ఫామ్ ఇది నెట్టుకొని వెళ్తే ఎక్కడ ఫామ్ అవుతుందో చూడాలి. ఇది 10 రూపాయలు. ఇది అప్ ట్రెండ్ మూవ్ అయితే 20 రూపీస్, తర్వాత వచ్చి 28, 40 రూపీస్ ఇంతవరకు వెళ్ళే అవకాశం ఉంది. మీ భారతీ ఎయిర్టెల్ కాల్ ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. స్క్రిప్ట్ ఎక్కడ బ్రేక్ అవుతుందో మీకు 5-6 రూపాయల్లో మీరు క్యాచ్ చేయగలిగితే మీకు డబల్ 4 టైమ్స్ 5 టైమ్స్ వస్తాయి. ఇట్లాంటివి మనం చూసుకోవాల్సింది. మినిమం రిస్క్, మ్యాక్సిమం ఇల్లు రివార్డ్ రేషియో ఉండే చోటుగా చూసుకోండి. ఇది చూడండి, పుట్టు 13 రూపీస్ ఉంది. ఇది ఎక్కడ బిగిన్ అయింది చూడండి. మీరు లోలో కొనుక్కుంటే ఫస్ట్ 2 రూపీస్లో బిగిన్ అయింది. డేట్ ఎప్పుడు? 23 మండే, 23, 20 ఫిబ్రవరి. ఫిబ్రవరిలో మీరు ఈ నెక్స్ట్ మంత్ మీరు దీన్ని క్యాచ్ చేసుకోగలిగినట్టే 23వ తారీఖు, 24 ఎక్స్పైర్ అనుకుంటాను. మీరు 2 రూపీస్లో 190 నుండి దొరికింది సపోర్ట్లో తీసుకోండి. అంటే ఇది మీకు అప్ ట్రెండ్ వెళ్ళే ముందు ఏమిటంటే ఒక లైన్ బ్రేక్ చేయకుండా సపోర్ట్ తీసుకొని కొంతసేపు కన్సాలిడేట్ అయ్యి 1 or 2 days అక్కడ నెక్స్ట్ అప్ మూవ్ తీసుకుంటుంది. యాక్టివ్గా తీసుకోండి. నేను ఇక్కడ మీకు ఇండికేటర్స్ మీ దగ్గర ఉండవు కాబట్టి నేను ఇండికేషన్ చెప్పడం లేదు. బ్రేక్అవుట్లు పెట్టాను. బ్రేక్అవుట్ లైన్స్ ఉంటాయి. ఈ బ్రేక్అవుట్ లైన్స్లో తీసుకుంటే మీకు ఖచ్చితంగా వెళ్తుంది. చూడండి, ఇది ఎంతవరకు వెళ్ళింది? 17 వరకు, 2 రూపీస్ నుంచి 17 వరకు వెళ్ళింది. ఒక 4-5 days జస్ట్. అందుకని దీని ఈ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మీకు ఇది రెసిస్టెన్స్ వచ్చి 1710 అవుతుంది. న్యూ ఐ ఫామ్ కావాలి మళ్ళీ, కాకపోతే అది ఎంతైనా వెళ్ళొచ్చు, కిందకైనా వెళ్ళొచ్చు, పైకి వెళ్ళచ్చు. లోదా ఇది డౌన్ ట్రెండ్ స్టాక్ కంటిన్యూస్గా పడుతుంది. సో దీని బ్రేక్అవుట్ను పట్టుకోవాలి మనం. దీని లెవెల్స్ వచ్చి ప్రస్తుతానికైతే 919లో ఉంది. మనం టైం పెంపుతాం. చూడండి, 991 ఇది బ్రేక్ అయితే 866 వరకు వచ్చే అవకాశం ఉంది. పైకి వెళ్తే 1108 రెసిస్టెన్స్, ఇది సరిపోతుంది. అయినా కానీ 1137 ఇంకొక లెవెల్ ఉంది. ఈ లెవెల్స్ని పట్టుకోండి. దీని ఆప్షన్స్ కూడా పెట్టాను. కిందకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది బ్రేక్ అయితే మీరు దాన్ని బట్టి ఎలా చేయాలి కదా ఒక చిన్న క్లిప్పింగ్ ఇస్తాను మీకు. దాన్ని ఎలా ట్రేడింగ్ చేయాలనేది మీరు అది కూడా చూస్తారు లాస్ట్లో. ఇది కాల్ అండి. ఈ లోదా పట్టు ఉంది కాబట్టి కంటిన్యూస్గా 129 నుండి ఇప్పుడు 37కి వచ్చింది, 35కి. ఇదే లో దీనికి 27 కాబట్టి ఈ 27 మీరు మార్కింగ్ పెట్టుకోండి.
ఇంతకంటే లేవు. లెవెల్స్ లేవు. మహా అయితే ఇదేదో ఒక జర్క్ ఇచ్చింది కాబట్టి ఇది కాదనుకుంటాను. ఓకే. 0.05 కాదులేండి. 27 పెట్టుకోండి. ఎక్కడ రిటర్న్ అవుతుందనేది ఒక బులిష్ క్యాండిల్ ఎక్కడ పడుతుందో దాన్ని బట్టి మీరు ఇప్పుడు మీ దగ్గర ఇండికేటర్ అనుకోండి ఈ బ్రేక్‌ఔట్‌ని చూసుకోవచ్చు. మన దగ్గర ఇండికేటర్ లేకపోతే ఎలా చేయాలనే దాన్ని కూడా నేను చెప్తానిప్పుడు. ఒక వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత. ఇది ఫుట్. లోదా, లోదా ఫుట్ 940 ఫుట్. చూడండి ఇది ఎలా ఏమైంది? ఈ మంత్‌లోనే మీకు ₹5లో దొరికింది. ఈరోజు ఎంత? 18. మీకు దీనికి సింపుల్ ఏముంటే ఈ కింద ఇండికేటర్ ఉన్నా మీకు ఈ గ్రీన్ రాగానే తీసుకోవచ్చు. వాల్యూమ్ ఒక్క ఇండికేటర్ ఉన్నా మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు. లేదు నాకు దగ్గర ఏం లేదు సార్ అన్నారనుకోండి. ఇప్పుడు ఉండి డౌన్ అవుతూ వచ్చింది. ఒక స్వింగ్ బ్రేక్‌ఔట్ 820లో తీసుకోండి. మీ స్టాప్ లాస్ వచ్చి 590. మీ రిస్క్ ఇలా తీసుకోమంటే నేను బైదీమని కాదు. మీరు అది స్టడీ చేయండి. ఇది ఎడ్యుకేషన్ పర్పసే. 765 బులిష్ జోను. మీకు అప్ టు 990, 950 1950 వరకు వెళ్ళింది. ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ 2670. నెక్స్ట్ ఇది దాటిందంటే 3640 వరకు వెళ్తుంది. అలాగే ఇంకొక ఇది 2 బులిష్‌గా ఉండింది ఎస్‌బీఐ. ఇప్పుడు కొంచెం బేరిష్‌గా మారింది. కాబట్టి దీన్ని అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంటే. మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కడ క్లోజ్ అయిందంటే 1199. దీని సపోర్ట్ ఇమ్మీడియేట్ సపోర్ట్ వచ్చి 1185. రెసిస్టెన్స్ వచ్చి 1233. హైయర్ లెవర్స్ చెప్తాను. తర్వాత లోయర్ లెవర్స్‌కి వెళ్తాం. ఇప్పుడు నేను మార్క్ చేసిన దాని ప్రకారం అయితే నెక్స్ట్ సపోర్ట్ 1123, 1051. ఇవి సపోర్ట్ జోన్స్. కొంచెం చూస్తాం. ఇది ఇంపార్టెంట్ స్క్రిప్టే. 30 మినిట్స్, 5 మినిట్స్ పెట్టుకోండి. ఈ ఏ లెవెల్స్ వస్తున్నాయో చూడండి మీకు. ఇమీడియట్ లెవెల్స్ ఇవే. ఇమీడియట్‌గా ఉండే లెవెల్ 1089. దీన్ని అబ్జర్వ్ చేయండి. 1089, 1216. ఈ రెండిటిని మీరు అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత నేను ఇచ్చిన లెవెల్స్‌ని మీరేం లేదు ఒక లైన్ డ్రా చేసేసి దాని మీద కోఆర్డినేట్స్‌ని పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాయి. ఉండిపోతాయి. ఆ స్క్రిప్ట్ మీద పర్మనెంట్‌గా. తర్వాత దాని ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఇదొచ్చి 1300 కాల్. ₹5లో ఉంది. కాల్ వచ్చి ఏమైందంటే నిన్న డౌన్ అవుతూ వచ్చింది. మీకు ఎక్కడి నుండి వచ్చింది? నిన్న 12 నుండి ఆల్మోస్ట్ ఆల్ 4కి వచ్చింది కాల్. వచ్చి అక్కడ బౌన్స్ అయింది. 4లో సపోర్ట్ తీసుకొని 720 వరకు వెళ్ళింది. మీకు లాస్ట్‌లో ₹5లో క్లోజ్ అయింది. ఇది సింపుల్. ఇవి మినిమమ్ రిస్క్ చేసుకున్నారనుకోండి మీకు 4 టైమ్స్, 5 టైమ్స్ ఈజీగా అవుతాయి. 13,340 ఇది ఫుట్. 1100, 340. మీ రిస్క్ రివార్డ్ వచ్చేసరికి మీకు 1:10 ఉండాలి రివార్డు. రిస్క్ వచ్చేసరికి 1 అంటే మీకు ఇక్కడ 340 అంటే 0.3 అయితే ఈ జోన్ కిందే మీ రిస్క్ జోన్. 0.5 పెట్టి రిస్క్ తీసుకోండి. మిడిల్‌లో ఉంది కాబట్టి రేపు మూమెంట్‌ని బట్టి మీరు ట్రెండ్ లైన్స్ ఉన్నాయి కదా! మీకు ట్రెండ్ లైన్ క్రాస్ అయితే తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ డౌన్ ఉండే స్క్రిప్ట్ హెచ్‌డిఎఫ్‌సి. ఇది కంటిన్యూయస్‌గా డౌన్‌లో ఉంది. ఎక్కడికక్కడ బౌన్స్ అయినప్పుడు ఆ బౌన్స్‌ని పట్టుకోగలిగితే మీకు కాల్ మంచి రిటర్న్స్ ఉంది. చూడండి ఎక్కడి నుండి పడింది మీకు ఆల్మోస్ట్ ఆల్ టాప్. రూ. 1000 నుండి పట్టుకుందండి. అంటే ₹125 ఆల్మోస్ట్ ఆల్ పడింది. బౌన్స్ కావటం లేదు. బౌన్స్ కాకుండానే పడుతుంది కాబట్టి మీరు దీన్ని కొంచెం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసుకొని, కేర్‌ఫుల్‌గా తీసుకోండి. నేను ఒక 2 కాల్స్, పుట్లు ఇచ్చాను. కింద లెవెల్స్ ప్రస్తుతానికైతే ఈ లెవెల్‌లో ఉంది. రెసిస్టెన్స్ వచ్చి 898, 923, 929. చూడండి ఒక ట్రెండ్ లైన్‌లు పెట్టుకుంటే మీకు ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు మీరు తీసుకోవచ్చు. అలాగే కింద నుండి ట్రెండ్ లైన్ తీసుకోండి. మీ దగ్గర ఏమీ లేకపోతే ఇండికేటర్స్ కానీ ఏమన్నా లేకపోతే ఇప్పుడు వీటిని చెప్తాను నేను. కాల్ అండి. ఇది ఎంత కాల్ అంటే 900 కాల్. ఇప్పుడు ఎంతుంది? హెచ్‌డిఎఫ్‌సి 897, 900 ఒక ₹13లో కాల్. ఇది ₹15 ఉంది.
లాట్ సైజ్ తక్కువే ఉంటుంది. కాబట్టి డౌన్ కంప్లీట్ డౌన్ ఉంది కాబట్టి ఇంకా డౌన్ గట్టా కావచ్చు. ఈ లైన్ ఎక్కడ ఈ రివర్స్ అయ్యి ఈ స్వింగ్ బ్రేక్ అయిందనుకోండి, ఇది మీ ఎంట్రీ జోన్ అవుతుంది. అలా అబ్జర్వ్ చేసుకొని మీకేంటంటే ఇది బుల్లిష్‌గా రావాలంటే ఈ వీవ్యాప్ దాటాలి. ఈ బ్యాండ్ దాటాలి. ఈ బ్యాండ్ 2 దాటితే బుల్లిష్ అవుతుంది. అయితే ఈ ఫస్ట్ ఇక్కడికెళ్తుంది. తర్వాత 25 తర్వాత 37 తర్వాత 48 ఎళ్ళే అవకాశం ఉంది. కాకపోతే దీనికంటే ఇంకా చిన్నది తీసుకోండి మీరు. బిలో 10 ఎళ్ళండి. రిస్క్ అంటే పట్టున్న స్క్రిప్ట్ కదా! రిస్క్ తక్కువుండాలి మనకు. రివర్స్ అయినప్పుడు బ్రహ్మాండంగా ఇస్తుంది. చార్ట్ కవరింగ్‌లో పైకి జంప్ అవుతుంది. ఇదొచ్చి ఇది పెద్దది పెట్టాను. ఇది లేదులెండి తీసేయండి. నెక్స్ట్ వచ్చి ఇంకో స్క్రిప్ట్ పీఎఫ్‌సి. దీని లెవెల్స్ మిడిల్‌లో ఉంది. 410లో ఉంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 405, 399 ఈ 2 సరిపోతాయి నెక్స్ట్ వీక్‌కి. రెసిస్టెన్స్ వచ్చి 422, 427 దీని ఆప్షన్స్ ఇవి బాగుంటాయండి. పీఎఫ్‌సి, ఎన్‌టీపీసీ ఈ ఆప్షన్స్ అన్నీ బాగుంటాయి. డౌన్ ట్రెండ్‌లో ఉండే స్క్రిప్ట్ కాబట్టి నేను 445లో దీని పుట్టు 445కి వచ్చింది. రివర్స్ అయింది. డౌన్ అవటం మిగిలిన 435 ఉంది. మీకు ఆల్రెడీ రూ. 8 వెళ్ళిపోయింది. కాబట్టి మీరు పుట్టు సెలెక్ట్ చేసుకోవాలంటే 5 బిలోనే ఉండాలి. ఇవి కొంచెం పెద్ద లాట్లు. నెక్స్ట్ వచ్చి కాల్. కాల్ చూడండి. మీకు కాల్ ఇక్కడ 720 నుండి ఎంతవరకు వెళ్ళింది? రూ. 15. నెక్స్ట్ టార్గెట్‌గా అది వెళ్ళింది లాస్ట్ వీక్‌లో. 16, 17 వరకు వెళ్ళింది. ఇలా ఉంటాయి ఇవన్నీ. మీరు 14 నుండి డౌన్ అవుతూ వచ్చి ఇక్కడెక్కడ క్లోజ్ అయింది? రూ. 10లో క్లోజ్ అయింది. ఈ డౌన్ అయితే నెక్స్ట్ 875 నెక్స్ట్ 720 నెక్స్ట్ జోన్స్ లేనట్టున్నాయి. ఈ మంతే కదా! 720 లాస్ట్ వచ్చి రూ. 6 5 కిందకి ఎంతైనా వెళ్ళొచ్చు. వెళ్ళేదానికి ఏమి లేదు. ఆప్షన్స్ కదా ఇవి. దీని ప్రకారం జాగ్రత్తగా తీసుకోండి. ఇది తర్వాత నెక్స్ట్ అప్ ట్రెండ్‌లో ఉండే స్టాక్స్ కొన్ని ఇస్తా. 4, 4 ఇస్తున్నాను. ఇట్లా లెవెల్స్ మీరు కరెక్ట్‌గా గీసుకుంటే మీకు ఈ 4 చూసుకుంటే చాలు. టాటా మోటార్ ఒకటి, టాటా ప్యాసింజర్ వెహికల్స్ ఒకటి కంటిన్యూస్ అప్ ట్రెండ్‌లో ఉన్నాయి. ఈట్లికి ఆప్షన్స్ లేవనుకుంటాను. చూడండి. ఫస్ట్ ఈ లెవెల్‌లో ఉంది 381 స్టాక్ చేసుకోవచ్చు. 372 రెసిస్టెన్స్ వచ్చి 393 ఈ రెండిటి మధ్యలో చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ జోన్స్ మళ్ళీ చూస్తాం. టాటా మోటార్స్ ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్‌లో ఉంది. చూడండి ఇది అప్‌లో ఉంది. ఇది న్యూ హై పైకి వెళ్ళేదానికి మళ్ళీ రావాలి లెవెల్స్. ఇది సపోర్ట్ అవుతుంది ఫస్ట్ 508 దాటిందంటే. కిందకొస్తే 486, 472, 469 ఈ ఎల్టీటీటీ నిన్న చెప్పాను. నిన్నంత డౌన్ మార్కెట్‌లో ఇది కంటిన్యూస్‌గా అప్‌లో ఉంది. చూడండి దీని లెవెల్ కరెక్ట్‌గా రెసిస్టెన్స్ దగ్గరకొచ్చింది. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి మనం అదే టైం ఫ్రేమ్‌కెళ్ళాలి. సపోర్ట్‌లు తీసుకుంటాం నచ్చినయి. 3277, 31, 39 చూడండి నెక్స్ట్ లెవెల్ వచ్చి 36,775, 39, 30 టైం సేవ్ చేయకనుకో లైన్స్ తీశాను. అయి ఈ విధంగా చూస్తే వచ్చేటియి. అన్ని లైన్స్ అని చెప్పి మీరేం కంగారు పడలే. ఇది ఈ విధంగా వచ్చేటియి. టైం సేవ్ అయ్యేదాని కోసం టకటకా చెప్పేదాని కోసం తీశాను. ఇది మీకు దీని లెవెల్స్. సిమెన్స్ ఇదొకటి బాగుంది. ఇది అప్ ట్రెండ్‌లో ఉండే స్క్రిప్ట్. చూడండి ఇది హైయర్ లెవెల్స్ వచ్చేసరికి ఇది న్యూ హై అనుకుంటాను. నెక్స్ట్ ఫార్మ్ అవ్వాలి. సపోర్ట్‌కి వచ్చేసరికి ఇది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. 3406, 3269, 3197, 3083 డౌన్ ట్రెండ్ ఇవి. మీకు దీని ఆప్షన్స్ వచ్చేసరికి నేను ఏవి సెలెక్ట్ చేసుకున్నానంటే 3600 కాల్. చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ రెండింటి మధ్యలో ఉంది. రెసిస్టెన్స్ వచ్చి 70, సపోర్ట్ వచ్చి 24. మధ్యలో ఇంకొక సపోర్ట్ వచ్చి 45. ఇది నోట్ చేసుకోండి. ఇది కాలు. ఇది పుట్టు డౌన్ అవుతూ వచ్చింది. చూడండి 5 నుండి వెళ్ళింది. మీకు 180 నుండి నిన్న ఎంతకొచ్చింది? 98కి వచ్చింది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మీకు లేవు. కొత్త న్యూ అదే న్యూ లోస్ ఫామ్ కావాలి. అయినాక వస్తుంది.
టాప్ సైడ్ అయితే ఉంది కానీ ఫస్ట్ ఇది దాటాలి కదా, సరిపోతుంది. ఆయిల్ ఇండియా ఇది ప్రతి వారం చేయొచ్చు. ఇది ఆప్షన్స్ చాలా బాగుంటున్నాయి. ఇవి మీరు అబ్జర్వ్ చేసుకోండి. అప్ ట్రెండ్ లోనే ఉంది మా స్టాక్ కూడా. మీరు నెక్స్ట్ ఇది న్యూ అయ్యి 490 ఇది దాటితే కొత్త లెవెల్స్ వచ్చాయి. మనకు ప్రస్తుతానికైతే లెవెల్స్ లేవు. సపోర్ట్ తీసుకుంటే మీకు 470 463 ఇంతవరకు సరిపోతాయి ఈ వీక్కి. నెక్స్ట్ మళ్ళీ చూస్తాం. దీని ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే ఇది కాల్ 500 కాల్. ఇప్పుడు ఎంతుంది 480 ₹15 500 అక్కడ ఆప్షన్ స్టాక్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది ఒక వారంలో 15. మనం అందుకని తక్కువ రిస్క్ ఉండేటివి తీసుకుంటే బాగుంటుంది. ఇంకా తక్కువదే తీసుకోండి, పెట్టుకోండి బోర్డు మీద. ఇప్పుడు 17 రెసిస్టెన్స్, 20 నెక్స్ట్ రెసిస్టెంట్, మీకు 955 సపోర్ట్ వచ్చే 847 ఇంతవరకు ఇది కాల్కి. పుట్టుకొచ్చి ఇది అప్ అండ్ డౌన్ కాబట్టి పుట్టు తక్కువది పెట్టుకున్నాను, రిస్క్ ఉండకూడదని. మనం దీని లెవెల్స్ వచ్చేసరికి ఇది లో ఫ్రెష్లో 810 ఇది దాటితే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే 1325 వరకు వెళ్తుంది, 1718 వరకు వెళ్తుంది, నెక్స్ట్ 28 వరకు వెళ్తుంది. నెక్స్ట్ వోల్టాస్ ఒకటి అప్ అండ్ డౌన్ స్టాక్. ఇది 1583 రెసిస్టెన్స్ ఫైస్ చేసి కొంచెం మిడిల్లో క్లోజ్ అయ్యింది 1555లో. సపోర్ట్ ఇక్కడ వరకు వచ్చే 1532 1512. దీని కాల్ నిన్న మార్నింగ్ నుండి కొంచెం ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 26 నుండి 47 వరకు రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది, మిడిల్లో క్లోజ్ అయింది 36. ఇక్కడికి వచ్చే కిందకు వచ్చే 26 23 పైకి వెళ్తే 47, నెక్స్ట్ ఎంతకైనా వెళ్ళచ్చు. వోల్టాస్ పుట్టు డౌన్లో ఉండే స్టాక్ కాబట్టి పుట్టును అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ రిటర్న్ అయితే దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ₹3 ₹4 చూడండి. ఇక్కడ జస్ట్ స్లైట్గా సపోర్ట్ తీసుకోండి 630 830 వరకు వెళ్ళింది. రేపు ఏమవుతుందో చూడాలి. నెక్స్ట్ వెళ్తే 1115 నెక్స్ట్ లెవెల్ ఇది కూడా 1525 20 వరకు వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎన్టీపీసీ ఇది అప్ ట్రెండ్, మంచి అప్ ట్రెండ్లో ఉండే స్టాక్, బుల్లిష్ స్టాక్. దీన్ని కూడా అబ్జర్వేషన్లో పెట్టుకోండి. దీని లెవెల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజింగ్ వచ్చి 381, ఫస్ట్ అప్ 378, సెకండ్ 374. నెక్స్ట్ కావాలంటే 5 లెవెల్కి వెళ్ళాలి 374, ఇంకొకటి 370 వరకు రాసుకోండి. మనం 370 నెక్స్ట్ వచ్చి 361 ఇవన్నీ సపోర్ట్లు. మార్కెట్ ఇది బట్టి స్కిప్. రెసిస్టెన్స్ వచ్చేసరికి 385, ఈ మధ్య కాలంలో ఇది 388 400 వరకు కూడా వెళ్తుంది. ఇది స్కిప్ కాల్. నేను చాలా తక్కువ రిస్క్, ఎటైనా వెళ్ళే అవకాశం ఉంది, పడితే బాగానే పడుతుంది, ఒక 360 దాకా వచ్చే అవకాశం ఉంది. అందుకని నేను ₹2 సెలెక్ట్ చేశాను. ఇది కాల్ 240లో సపోర్ట్ తీసుకోండి. ఒకసారి 360 వరకు వెళ్ళింది. ఫస్ట్ ఎక్కడ బిగింది దీన్ని అన్ని చూడండి. 165లో బిగిన్ అయ్యి మ్యాక్సిమం ఎంతవరకు అయింది 2-3 డేస్లో ₹6 వరకు వెళ్ళింది. 1500 లాట్ సైడ్. అలాగే ఇప్పుడు డౌన్ అవుతూ వచ్చింది. ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సింటే రిటర్న్లో క్యాచ్ చేయాలి. ఎక్కడ రిటర్న్ అవుతుంది అనేది క్యాచ్ చేయాలి. అది ఎలా చేయాలని నేను ఒక సింపుల్ వీడియో చెప్తాను. తర్వాత పుట్టు చూడండి. జస్ట్ నిన్నే బౌన్స్ అయింది 190 నుండి 230 వరకు వెళ్ళింది. ఒకసారి ఫస్ట్ మార్నింగ్ బౌన్స్ అయింది 190 నుండి రెసిస్టెన్స్ వరకు 270 వరకు వెళ్ళింది. మార్కెట్ పాలైంది కదా, అందుకని ఇది కూడా కొంచెం ఎంతో కొంత పడకుండా తప్పదు. ఇది దాటిందంటే నెక్స్ట్ 420 మళ్ళీ మీకు నెక్స్ట్ మంచి లెవెల్స్ ఉన్నాయి. దీనికి 420 730 వరకు ఉన్నాయి. ఎంతకైనా వెళ్ళొచ్చు పడేటప్పుడు ఏమన్నా మార్కెట్లో నిలబడినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకే. ఇప్పుడు నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. మీకు ఒక ఇండికేటర్స్లు తీసుకోలేని వాళ్ళకి ఎలా ట్రేడ్ చేయాలనేది అడుగుతున్నారు. అందుకనే మీకు ఏంటంటే ఈ లైన్స్ పెట్టుకోండి. ఫస్ట్ ప్రతిదానికి లైన్స్ పెట్టుకున్న తర్వాత ఆ లెవెల్స్లో మార్క్ చేసుకున్న తర్వాత రేపు నేను 100 సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. అయిన సందర్భంగా మీకు ఒక ఇండికేటర్ను ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి, అందరికి కాదు. అప్ టు 200 మెంబర్స్ వరకు ఇస్తాను. అది మండేకంతా రెడీ అవుతుంది. దాంతో మీరు వీటిని ట్రేడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు అది చూపిస్తాను.
జస్ట్ ఒక 2 మినిట్స్. ఇది కేవలం మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ చేసుకునే వాళ్ళ కోసం తయారు చేసిన ఇండికేటర్. ఫస్ట్ 9:16 కంతా ఈ ట్రేడ్ ఎలా చేయాలి అనే దానికోసం చేసిన ఇండికేటరు. దీంట్లో 3 లెవెల్స్ వచ్చాయి. కానీ ఇంత మీకు షాక్‌కైతే ఒక ఇది పెట్టుకోవాలి. ఇండెక్స్‌కైతే ఒక లెవెల్ పెట్టుకోవాలి. చూడండి షాకు అంటే మీకు కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ మిడిల్ ఒక లెవెల్ ఉంటుంది. బ్లూ డాటెడ్ లైన్స్ మిడిల్ 9:15 కంటే ఈ 3 లెవెల్స్ ఫార్మ్ అవుతాయి. దీనికి స్టాక్ ఆప్షన్స్ తీసుకుంటే 20 పైసలు, 30 పైసలు డిస్టెన్స్ పెట్టాలి కింద పైన. చూడండి దీని లెవెల్‌కి 0.2 అలా పెట్టుకున్నారంటే క్లోజ్ అయిపోయింది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏదైనా ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి నిలబడిందంటే మీరు బై చేసుకోవచ్చు. బై అంటే మీరు బుల్లిష్ బయాస్‌కెళ్ళొచ్చు. ఈ బుల్లిష్ బై అంటుంది మీ స్టాప్ లాస్ వచ్చి ఈ బ్లూ గాని, ఈ ఆరెంజ్ గాని అంతే ఆ రోజుకి. సేమ్ డే మీరు ట్రేడ్ చేయొచ్చు. నేను దానికి ఎగ్జాంపుల్స్‌గా చూపిస్తాను మీకు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూడండి. వోల్టాస్ ఏమైంది? ఓపెన్ అయింది 33లో. అంటే ఈ టైమ్ ఫ్రేమ్ కొంచెం ఎక్కువ ఉంది. సరే అండి. 1 మినిట్‌లో ఫస్ట్ 9:16 ట్రేడ్‌కి కోసం చేసింది ఇది ప్లాన్ చేసింది. ఇప్పుడు చూడండి దీంట్లో ఒక మూవింగ్ యావరేజ్ పెట్టాను. కొంచెం మంచి మూవింగ్ యావరేజ్. దీనిపైన ఉంటే బుల్లిష్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది కింద ఉంటే బేరిష్. మీకు ఇక్కడ ఇది బులిష్‌లో ఉంది. కాబట్టి మీరు బులిష్ ట్రేడ్‌కెళ్ళాలి. ఇక్కడ మార్నింగ్ ట్రేడ్‌లో మీరు 32లో తీసుకున్నారు ఈ ఆప్షను. ఎంతవరకెళ్ళింది? 35కెళ్ళింది. మీ రిస్క్ జోన్ ఎంత? 31. అంటే రూ. 1 ట్రై చేయండి. మళ్ళీ పైకెళ్తే మళ్ళీ తీసుకోవచ్చు. దీంతో ఈ బులిష్ ఈ 2 పైనంత వరకు బులిషే. చూడండి ఇక్కడ మళ్ళీ 33కొచ్చింది. ఎంతవరకెళ్ళింది? 43 వరకెళ్ళింది. దీనికి ఇంకొక ఇండికేటర్ సపోర్ట్ ఉంటే మీకు ఆల్‌మోస్ట్ ఆల్ ట్రేడింగ్‌కి సరిపోతది. ఇది మీకు ట్రెండ్ ఎంతసేపు నిలబడుతున్నాయి చూడండి. గ్రీన్ రాగానే ట్రెండ్ వస్తుంది. మీకు చాలా సార్లు ఇండికేటర్స్ గురించి చెప్పాను. మళ్ళీ లింక్ కార్డ్ ఇస్తాను దీంట్లో చూడండి. గ్రీన్ రాగానే మూమెంటం వస్తుంది. ఈ మూమెంటం వచ్చిందంటే చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. వెళ్ళిందా? ఈ బెండ్ ఉన్నంత వరకు బ్లూ కానంత వరకు మీకు మూమెంటం ఉంటుంది. ನೀವು మళ్ళీ ఇది గ్రీన్ పోయిందంటే మొమెంటం పోతుంది. రెడ్ అయితే డౌన్ ట్రెండ్‌కి వెళ్తుంది. కాబట్టి మనం గ్రీన్ ఎప్పుడొచ్చి ఏదైనా బయింగ్ ఆప్షన్స్ బయింగే కాబట్టి గ్రీన్ వచ్చినప్పుడు ఎంటర్ కావటం, గ్రీన్ వెళ్ళినప్పుడు ఎగ్జిట్ కావటం. సింపుల్‌గా రూ. 3, 4 ఈజీగా వస్తాయి. ప్రతి ట్రేడ్‌లో వస్తాయి. అందుకని మీకు దీన్ని సపోర్ట్ తీసుకోండి. మీరు తీసుకోలేకపోయినా పర్లేదు. ఇదైతే ఫ్రీగా ఇస్తున్నాను. 200 సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నాను. మండేకే ఇస్తాను. చూడండి ఈ ఒక్క స్క్రిప్ట్‌లోనే మీకు చూపిస్తాను. ఈరోజు బయింగ్ వచ్చిందా? వర్కౌట్ అయిందా? 36 చూడండి. ఇక్కడ చేసిన ఎంతో కొంత ఇచ్చింది మీరు 50 పైసే నేను స్టాప్ లాస్ ఇస్తున్నాను దీనికి. డౌన్ ట్రెండ్ సెల్ చేసుకోవచ్చు. లేకపోతే ఆపోజిట్ మీకు బయింగ్‌లో వచ్చుంటది. అంటే ఒక 3 డేస్‌కే పెట్టాను. ప్యాక్ ఇయన్నీ పెట్టడం ఎందుకని. మళ్ళీ పైగా దీంట్లో ఇంక మీకేమిచ్చానంటే ఆల్‌మోస్ట్ ఆల్ మీరు ఇవి ఇచ్చాను. సపోర్ట్ రెసిస్టెన్స్‌లు కూడా ఇచ్చాను మీకు. దీన్ని కూడా కొంచెం ఫాలో కావచ్చు. అన్ని విధాలా అందుకనే ఫ్రీ అయినా గాని ఇచ్చాను. చూడండి మళ్ళీ మీకు నిఫ్టీకి పెట్టాను నేను. నిన్న నిఫ్టీ నిన్నేమి జరిగింది? ఫస్ట్ మినిట్ మీరు 1 మినిట్, 2 మినిట్స్‌లో పెట్టాలి. మీరు 5 మినిట్స్, 15 మినిట్స్ పెడితే మీకు ఇది కొంచెం వేరియేషన్స్ మీకు రాదు. ఆ లైన్స్ రావు. కాకపోతే 1 మినిట్‌కే నేను ఫస్ట్ 9:16కి వచ్చే విధంగా సెలెక్ట్ చేశాను దీన్ని. 9:16లో వచ్చేసింది. కాకపోతే ఈ ఇండెక్స్‌కి వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్‌కి మీరు ఎంత పెట్టుకుంటారంటే 2 పాయింట్స్ పెట్టుకోండి. డిస్టెన్స్ ఇక్కడ చూడండి లైన్ డిస్టెన్స్ అని ఉంది కదా! స్టాక్ ఆప్షన్స్‌కి అయితే మీకు 0.5 మాక్సిమం. దీనికి 2, 3 చూసారా డిఫరెన్స్ వచ్చింది. మధ్యలో బ్లూ ఉంటుంది. మీకు దీని కింద ఓపెన్ అయింది. ఇది రెడ్ ఉంది. డౌన్. మీకు క్లారిటీగా ఉంది మీకు ఇక్కడ. డౌన్ అయిపోతుంది మార్కెట్ అని మీకు అర్థమైంది. ఇది దాటితేనే బై. ఎంత నీట్‌గా వచ్చింది. మీకు ఈ బ్యాండ్ ఇది టచ్ అయ్యి వెనక్కొస్తాయి. ఎప్పుడైనా ఈ డౌన్ ఫాల్‌లో గుర్తుపెట్టుకోండి. దీన్ని టచ్ చేసి అదే అంత నేను వాల్యూ ఇచ్చాను. ఏదైతే ఎక్కడైతే రిటర్న్ అవుతుందో అంత వాల్యూ ఇచ్చాను. ఇది మూవింగ్ యావరేజ్. కాకపోతే వేరే మూవింగ్ యావరేజ్. ఇక్కడ టచ్ అయ్యి వెనక్కొచ్చింది. వన్స్ బౌన్స్ అయిందంటే ఈ లైన్ అంతా మొత్తం దగ్గరకొచ్చేసి గ్రీన్ అయిపోతుంది. మీరు ఈజీగా ఫైండ్ ఔట్. చూడండి ఇది కానీ ట్రాపింగే ఇది. ఈ రెస్ట్ దాకా వెళ్ళింది ఎళ్ళలేకపోయింది. మన ఇండికేటర్ ముందే చెప్పేసింది ఎళ్ళటం లేదని చూడండి. తర్వాత ఇక్కడ కూడా టర్న్ అయింది. మీకు ఎంత ఛాన్స్ ఇస్తుందో చూడండి ఈ ఫాల్‌ని మీరు ఈజీగా క్యాచ్ చేసి ఉండొచ్చు.
ఇక్కడ రెడ్ అయింది, ఇది రెడ్ అయింది, డౌన్ అయింది. అంటే మనం ఎస్కేప్ అవ్వాలి. మనం ఫస్ట్ ఎస్కేప్ అయి చూడండి, ఆ తర్వాత అవకాశం ఇచ్చారా? ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేస్తారనేది ఇంకొక వీడియో చేస్తాను మీకు. వాళ్ళేంటంటే మీరనుకున్నట్టు వెంటనే కొనుక్కోనిపోరు. ఫస్టు ఎక్కడో పెరిగేటప్పుడు కొంటారు పుట్లు. పడేటప్పుడు కొనరు. మీరు ఊహించుకున్నట్టుగా పడేటప్పుడు ఇదేం కొనరు. వాళ్ళేంటంటే ఎక్కడో ఇది ఉంది అనుకోండి, ఈ పుట్టుని ఎక్కడో బాటమ్‌లో బిగిని పెరుగుతా ఉంటుంది చూడండి. 2, 3 డేస్ క్లైంబ్ చేసుకుంటారు. ఇక్కడి నుండి కొంటారు పుట్టుని. ఇక్కడి వరకు తీసుకెళ్తారు. కొంచెం డౌన్ చేస్తారు. మళ్ళీ చేస్తారు. ఇగ వాళ్ళ వాల్యూమ్ అయ్యేంత వరకు బై చేసుకుంటా పైన చూపించుకుంటానే ఎళ్తారు. అక్కడి నుండి ఒకసారి డంప్ చేస్తారు. చూసారా? మూడో రోజుకొచ్చేసరికి అన్ని బ్రేక్ చేసారు, డంప్ చేశారు. వాళ్ళ వాల్యూమ్ మొత్తం ఇక్కడ కొనేసుకుంటారు. ఇంకేముంది, ప్రీమియమ్స్ పోయినాయి గదా! ఇలా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే ఎక్కడికక్కడ మనం స్టాప్ లాస్‌లు నెక్స్ట్ వచ్చి ఎస్కేప్ అవ్వటం నేర్చుకోవాలి. ముందు మన మనీ లాస్ కాకుండా ఉంటే మనం మార్కెట్‌లో ఎక్కువ కాలం నిలబడగలం. ఈజీగా ఉంటుంది. మనం ఏంటంటే కొంతమంది కొంత నేను వాళ్ళని బ్లేమ్ చేయలేను గానీ, చూస్తున్నాం రివర్స్ అవుతుందేమో అని ఉంటారు. రివర్స్ అవుతుంది చూసేదానికంటే నా ఒపీనియన్ ఏంటి, ఎగ్జిట్ అయ్యి ఫ్రెష్‌గా మళ్ళీ రీ ఎంట్రీ చేసుకోండి. ఓన్లీ బ్రోకరేజ్. మీకేమవుతుంది, మీ లెవెల్ కరెక్ట్ అనుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ జోన్‌లో మీరుంచారు. మీరు ఫట్, 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 ఫట్ హాఫ్ అన్ అవర్‌లో మీరు 4 క్యాండిల్ తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టైం ఎంత? 3:00 ఇది పడేసాడు మార్కెట్‌ని. 3:00లో ముందు ఎంతుంది? 25,306 ఉంది. 3:30కంతా అంటే 3:25కి 25 అంటే ఆల్మోస్ట్ ఆల్ 160 పాయింట్స్ ఫాల్ అయింది ఐఎన్‌డిలోకి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రేపటికి కూడా పడతాయని మనం పుట్లు కొని ఒకవేళ ఇక్కడ కొన్న వాళ్ళు ఉంచినా మీకు రేపటికి ఈ రేట్ ఉండవు. ఇక్కడొచ్చిన రేట్ మీకు ఆ పుట్టు రేట్ ఉండదు. ఎందుకంటే దీని యావరేజ్ ఎలా చేస్తారంటే 3:00 ఓపెనింగు, 3:30 క్లోజింగు, 3:00 హై, 3:00 టైంలో హై, 3:00 లో. ఈ 4 యావరేజ్ తీసుకొని క్లోజింగ్‌లో యావరేజ్ ప్రైస్ ఇస్తాడు. చూడండి మీకు ఎక్కడ ఎంత క్లోజింగ్ ఇక్కడ 180. అంటే కొన్ని పైకి తీసుకెళ్ళాడు కాబట్టి 180లో వచ్చింది. 25, 180. యాక్చువల్‌గా లో ఎంత? 142. ఇలా ఉంటుంది. అంటే ఇది మీకు 2 క్యాండిల్ 3:00 అనేది ఇక్కడికొచ్చేసింది కాబట్టి మీకు ముందే పడేసాడు కాబట్టి మీకు యావరేజ్ కొంచెం దగ్గరకొస్తున్నాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడి నుండి తీసుకొని 3:00 నుండి బిగిన్ పెట్టాడు. లేకపోతే 3:05కో బిగిన్ పెట్టాడు. అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నైట్ పొజిషన్ ఉంచొద్దు. బై ఉంచొచ్చు, కాల్ ఉంచొద్దు, పుట్టు ఉంచొచ్చు. ఇది ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేనేంటంటే లైవ్‌కెళ్ళాలని చూస్తున్నాను. నేనేదో యూట్యూబ్ రెవెన్యూ కోసం కాదు. కొంత మనకు లైవ్ యాక్సెస్ ఇచ్చారంటే లైవ్‌కెళ్తే మీకు ప్రతిరోజు ఈ లెవెల్స్‌ని డైరెక్ట్‌గా మీకు ఇండికేటర్ లేకపోయినా డైరెక్ట్‌గా ప్రతి స్క్రిప్ట్‌కి చూసుకోవచ్చు. లైవ్‌లో చూపిస్తుంటాను. మీకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు. అందుకని ఎవ్వరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న 200 మెంబర్స్ వరకు ఫస్ట్ 200కి ఇండికేటర్ మండే యాక్సెస్ ఇస్తాను. మీరు సబ్స్క్రిప్షన్ చేసింది మీ నెంబర్ నాకు మెసేజ్ పెడితే మండేకంతా నేను ఒక వీడియో చేసేసి దీని మీద ఆల్మోస్ట్ చెప్పాను. మళ్ళీ ఒక వీడియో చేసి యాక్సెస్ ఇస్తాను. కాబట్టి డెఫినిట్‌గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ.